యేసుక్రీస్తు వారిని బట్టి యోసేపు ఘనత కలిగింది, యేసుక్రీస్తు వారిని బట్టి తల్లి మరియకు ఘనత కలిగింది. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళ జననం తల్లిదండ్రులకు ఘనతను తీసుకొచ్చింది. ఎవరిని బిడ్డలారో ఒకసారి నా వైపు చూడండి. ఒక తండ్రిగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని కన్న గర్భం మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉందా? మీరు వెళ్తున్న సంఘాలలో, మీరు బ్రతుకుతున్న వ్యక్తుల మధ్యలో మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు తలెత్తుకుంటున్నారా, తలదించుకొని బ్రతుకుతున్నారా? సుమారుగా 15 సంవత్సరాల క్రితం నా గుండెలు బ్రద్దలు చేసిన ఒక విషాదకరమైన ఘటన. ఆ దైవజనుడు మంచి సంఘాన్ని నడిపిస్తున్నాడు. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దాని ప్రక్కనే వృద్ధాశ్రమం, అనాథల ఆశ్రమం ఉంది. మధ్యాహ్నం వాక్యం అయిపోయిన తర్వాత ఆ అనాథాశ్రమం వృద్ధాశ్రమానికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. 2 భార్యాభర్తలు ప్రక్కనే కూర్చున్నారు. మానసికంగా పిచ్చోళ్ళు అయిపోయారు. ఇలా చెంపలు వెంబడి సొంగగా అరుస్తున్నారు. వెర్రి చూపులు చూస్తున్నారు, వెర్రిగా మాట్లాడుతున్నారు. చూస్తే 2 ప్రక్కనే కూర్చున్నారు. నేను అడిగా, ఎవరయ్యా వీళ్ళిద్దరూ? దైవజనుడు కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని, వాళ్ళిద్దరు భార్యాభర్తలయ్యా. చూస్తే కాస్త ఘనమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారే. ఈయన మామూలు ఆయన కాదయ్యా, ఎంఆర్ఓ. ఆవిడ ఎంఆర్ఓ భార్య. మరి ఎంఆర్ఓ ర్యాంకులో ఉండి మానసిక రోగులుండే ఈ స్థలంలో ఉన్నారేంటి? పిచ్చోళ్ళలాగా ఉన్నారేంటి? సేవకుడు అక్కడ చెప్తున్నాడు, వాళ్లకు ఏకైక కుమార్తె, చాలా గారాభంగా పెంచారు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రాసింది. ఆ రోజుల్లో బెంగళూరు ప్రాంతంలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా బాగా చదివింది. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయితో లవ్లో పడ్డది. ఒక అబ్బాయితో లవ్లో పడి తప్పుడు మార్గాల్లో నడవటం ప్రారంభించింది. ఈ తల్లిదండ్రులకు తెలిసి, అమ్మా ఒకవేళ ప్రేమ దోమ ఏదైనా ఉంటే నీ చదువు పూర్తయిన తర్వాత నీ నిర్ణయాలు నువ్వు తీసుకుందుకొని, ఇదిగో కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, జీవితాన్ని పాడు చేస్తారు, ఆ తర్వాత నీ జీవితాన్ని పాడు చేసి నిన్ను అనాథగా వదిలేస్తారు, జాగ్రత్త తల్లి. ఎంఆర్ఓ ఏడుస్తా చెప్పేవాడు, తల్లి ఏడుస్తా చెప్పేది. అమ్మాయి వినలా, వాడితో కాలు జారింది, గర్భవతి అయింది. వాడికి వింటున్నారా? అమ్మాయి గర్భవతి అయింది. ఏడ్చుకుంటా వీడి దగ్గరికి వచ్చి చెప్పింది, ఇదిగో నేను ఇలా గర్భవతిని అయ్యాను, మన 4th ఇయర్కి వచ్చాం, మనం మ్యారేజ్ చేసుకుందాం. వాడు అన్నాడట, అబార్షన్ చేయించుకో, ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను వివాహం చేసుకుంటా. లేదు లేదు లేదు, నేను అలాంటి కార్యక్రమం చేయలేను, నన్ను వివాహం చేసుకోవాల్సిందే. వాడు చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది, వాడు ఎటో వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి గర్భవతి అయి ఇక రేపో మాపో బిడ్డను కనబోయే స్థితిలో మోసపోయాను అన్న సంగతి తిరిగి తల్లిదండ్రులు ఉన్న ఇంటిలోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ రాత్రి పండుకుంది. తెల్లారింది, అమ్మాయి ఇంకా లేవలా. ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదని ఎంఆర్ఓ గారు ఆయన భార్య వచ్చి తలుపు కొడదామని తలుపు కొడితే తలుపు వేసుకోవాలా. అలా తలుపు కొట్టారో లేదో తలుపు అలా ఓపెన్ అయ్యింది. తలుపు ఓపెన్ అయిన వెంటనే చూస్తే 22 సంవత్సరాల వయసు కలిగిన కూతురు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఏ తల్లి నవమాసాలు మోసి 22 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిందో, ఒకే ఒక్క కూతురు, ఇక కొడుకు లేకపోయినా పర్వాలేదు, కొడుకైనా కూతురైనా నా బిడ్డే అని ఏ కూతురును సర్వస్వం అనుకున్నారో ఆ కూతురు విగత జీవిగా నాలుగు బయటకొచ్చి, కళ్ళు బయటకొచ్చి, అందమైన రూపమున్న ఆ కూతురు ఒక దయ్యపు వికృతపు ఆకారంలో తండ్రి చూసి, నా కూతురేనా తల్లి చూసి ఆ భయంకరమైన దృశ్యాన్ని కళ్ళారా చూశారు. 2 షాక్కు గురై మెంటల్ ఎఫెక్ట్ వచ్చి 2 పిచ్చోళ్ళు అయిపోయారు. కూతురుని ఎవరో బంధువులు వచ్చి సమాధి చేశారు. ఈ ఎంఆర్ఓ గారిని ఎవరు పట్టించుకోలేదు. ఆ దగ్గరలో ఓ క్రైస్తవ అనాథ ఆశ్రమం, వృద్ధాశ్రమం ఉంటే వాళ్ళు చారదీస్తే ప్రస్తుతం 15 సంవత్సరాల క్రితం వృద్ధాశ్రమంలో
దిక్కులేని వాళ్ళగా ఎంఆర్ఓ ర్యాంకులో ఓ రకంగా జాయింట్ కలెక్టర్ స్టేజ్ అది. అలాంటి ఉన్నతమైన ఉద్యోగం చేసిన వ్యక్తి కుమార్తె వేసిన ఒక్క తప్పటడుగును బట్టి కుటుంబం చితికిపోయి తలకిందులైపోయి అనాథాశ్రమంలో ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా యవ్వన బిడ్డలారా తల్లిదండ్రులను మోసం చేస్తూ హైదరాబాదులో బ్రతుకుతున్నారేమో, తస్మాత్ జాగ్రత్త. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి తల్లిదండ్రుల గొంతు కోసే నయవంచుకులుగా మీలో ఎవరైనా బ్రతుకుతున్నారేమో, తస్మాత్ జాగ్రత్త. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. యెహెజ్కేలును బట్టి తండ్రికి ఘనత కలిగినట్లుగా, సమూయేలును బట్టి ఎల్కానా హన్నాకు ఘనత కలిగినట్లుగా, యేసుక్రీస్తు వారిని బట్టి మరియా యోసేపులకు ఘనత కలిగినట్లుగా నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు ఘనత కలుగునుగాక, నీ తల్లిదండ్రులకు గౌరవం కలుగునుగాక. తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే శ్రేష్టమైన కుమార్తెలుగా, కుమారులుగా ఈ రాత్రే నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు అలా మన పిల్లలను ఆశీర్వదించినట్లుగా రెండు చేతులు ఎత్తి ఒకసారి ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. నోరు తెరవాలి. నా పిల్లలు సమూయేలు లాంటి వాళ్ళు కావాలి. నా పిల్లలు యేసుక్రీస్తు వారు లాంటి వారు కావాలి. స్వరమెత్తాలి. నా పిల్లలు యెహెజ్కేలు లాంటి వారు కావాలి. మా పిల్లలను బట్టి మా గౌరవం మరెక్కువ పెరగాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సరే, బాల్యము నుండి ఏ అపవిత్రత చేయలా, విన్నారా? యవ్వన వయసులో కూడా ఏ అపవిత్రమైన కార్యం చేయలా. ఇంత నీతిగా బ్రతికిన యెహెజ్కేలును ఇజ్రాయేలు దేశంలో సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టలా. పరిస్థితులు తలకిందులై బబులోను చెరకొచ్చారు బానిసలుగా. అగైన్ బబులోను చెరకొచ్చారు బానిసలుగా. ఆ చెరలో కడుపు నిండా అన్నం దొరికిందో లేదో తెలియదు, కంటారా నిద్రపోయారో లేదో తెలియదు, సరైన బట్ట కట్టుకోగలిగారో లేదో తెలియదు. అది చెరపట్టబడిన బానిసలుగా బబులోను ప్రాంతంలో ఉన్నారు. ఎన్నో కరువులు, ఎన్నో ఆపదలు, ఎన్నో ఉపద్రవాలు. యెహెజ్కేలు బబులోను చెరలో బానిసగా ఉన్న దినాలలో బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? బబులోనులో కేదారు నది దగ్గర ఉన్నప్పుడు యెహోవా ప్రత్యక్షత నాకు కలిగి, యెహోవా స్వరం నా దగ్గరకు వచ్చి, దేవుడైన యెహోవా హస్తం నా వైపు చూడాలి, దేవుడైన యెహోవా హస్తం నన్ను తాకి, దేవుడైన యెహోవా నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎక్కడా? తాను చెరసాలలో ఉన్నప్పుడు కూడా దైవ ప్రత్యక్షతను కోల్పోలేదు, దేవునితో ఉన్న అనుబంధాన్ని కోల్పోలేదు. నేనంట యెహెజ్కేలు స్థానంలో ఇంకో భక్తుడు ఉంటే ఇలా అనేవాడేమో, దేవా, బాల్య దినాల నుంచి ఏ పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికిన నాకు చెరసాల ప్రతిఫలంగా ఇస్తావా? ఇంత నీతిగా బ్రతికితే నన్ను ఖైదీగా చేస్తావా? దేశం కాని దేశంలో పరవాసిగా చెరసాల మధ్యలో నన్ను బంధిస్తావా? దేవా, ఇది నీకు తగునా? ఇది నీకు న్యాయమా? నా భక్తికి నువ్విచ్చే ప్రతిఫలమా ఇది? యవన కాలంలో చాలామంది యవనాశంలో పడి లోకాన్ని జురుకుంటూ ఉంటే, నేనైతే బాల్యము నుండి నేటి వరకు నేనెన్నడూ అపవిత్రత నొందినవాడను కాదే, ఓ సిగరెట్ తాగినవాడిని కాదే, ఓ సినిమాకు వెళ్ళిన వాడిని కాదే, ఓ గుట్కా తిన్నవాడిని కాదే, అక్రమంగా ప్రవర్తించిన వాడిని కాదే, ఒక పరస్త్రీతో జార కార్యక్రమాలు చేసిన వాడిని కాదే. ఇంత నిష్ఠగా బ్రతికిన నన్ను ఎందుకు చెరసాల పాలు చేసావు అని దేవుని ప్రశ్నించలా. అద్భుతం తెలుసా? చెరసాలలో కూడా దేవుని స్తుతిస్తూ బ్రతుకుతూ వచ్చాడు యెహెజ్కేలు. తల్లి, తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు భక్తిగా బ్రతికావు, ప్రైజ్ గాడ్. నీతిగా బ్రతుకుతున్నావు, ప్రైజ్ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నావు, ప్రైజ్ గాడ్. ఎంత భక్తిగా బ్రతికితే ఎందుకో నీ పిల్లల మీదే సైతాన్ దాడి చేశాడా? ఎందుకో నీ కుటుంబమే ఆర్థికంగా చితికిపోయిందా? ఎంత భక్తిగా బ్రతికినా ఎందుకో నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో అందరి ఉద్యోగాలు పర్మనెంట్ చేసి నీ దగ్గరకు వచ్చేసరికి సడన్గా ఉద్యోగ స్థలంలోంచి డిస్మిస్ చేశారా? దేవా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నానే, నాకు ఇలాంటి ప్రతిఫలం ఎందుకు ఇచ్చావు? నా రాబడిలో ప్రతి నెల 10% ఇస్తున్నానే, నా ఉద్యోగం ఎందుకు కోల్పోయింది?
నేను యథార్థంగా నీతిగా ఓ సినిమా వైపు లోకపు సరదా వైపు వెళ్లకుండా ఇంత పవిత్రంగా బ్రతికేనే నా జీవితంలో ఎందుకు నష్టం కలిగింది? మీలో ఎవరైనా దేవుని ప్రశ్నిస్తున్నారా? ఈ రాత్రి నుంచి ప్రశ్నించకండి. బంధకాల మధ్యలో కూడా దేవుని స్తుతించే వ్యక్తులుగా జీవించుదురుగాక. శ్రమల మధ్యలో కూడా దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉందురుగాక. ఇప్పుడు పాడుకున్నాం కదా, అంత ఆరాధన. నేను అప్పుడప్పుడు యెహోవాను స్తుతిస్తాను, అంతేనా? లేదు, నేనెల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నానో అనాలి పెద్దగా. వినండి, జీవితంలో నువ్వు వచ్చే నాయనా, నువ్వు రావడానికి గంట పట్టింది. నా వైపు చూడాల. రైట్ వింటారా? ఏ కరువులో ఉన్నా ఇది నాకు కీడు అనుకోకు. అది ప్రస్తుతం కీడుగా కనపడుతున్నా పదే నోటితో అను, ఈ కీడులో కూడా నా దేవుడు మేలు దాచిపెట్టాడు. మారాలో నా దేవుడు మాధుర్యాన్ని దాచిపెట్టాడు. ఈరోజు మారాగా కనపడుతుందేమో, ఒకానొక రోజు ఈ మారానే నా దేవుడు మాధుర్యంగా తప్పకుండా మారుస్తాడు. ఈ గాఢాంధకారపు చీకటిలోనే మధ్యాహ్న కాల తేజస్సును నా దేవుడు దాచిపెట్టాడు. ఎప్పుడు క్రైస్తవ సంఘమా, శ్రమలకు కదిలిపోకు, అపాయాలు కదిలిపోకు, నష్టాలు కదిలిపోకు, ఓటములకు అపజయాలను చూసి అయ్యో నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని కృంగిపోయి నేను ప్రార్థన చేయను, నేను దేవుని స్తుతించును, వాక్యం చదువును, మందిరానికి వెళ్ళను అని గమనించు. ఎదగని భక్తి జీవితం దేవుని సన్నిధిలో చేయకు. ఇంత పవిత్రంగా బ్రతికినా బ్రతుకు చెదిరిపోయి బబులోను దేశానికి వచ్చి పరవాసిగా బానిసగా బ్రతుకుతున్న ఆ కష్ట స్థితిలో కూడా తన దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అసలు యెహెజ్కేలును శిఖరాల మీద చూపించే ఇంకో మాట చెప్తాను. బబులోను దేశంలో వివాహమైంది. 1వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. ఎప్పుడు వివాహమైందో తెలియదు, కానీ 23వ అధ్యాయం వరకు ఆయన భార్య ఆయనతో ఉంది. ఒకరోజు అన్నాడు, యెహెజ్కేలు, నీ కళ్ళకు ఇంపైనది, నీ కన్నులకు రమ్యమైనది, నీ మనస్సుకు సొగసైనది ఒకటి ఉందే, నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దినములో సాయంత్రం లోపు నేను తీసేస్తా. నీ మనసును రంజింపజేసేది ఒకటి ఉంది, నీ కన్నులకు ఇంపైనది అందమైనది ఒకటి ఉంది. దాన్ని నేను నీ దగ్గర నుంచి తీసేసిన తర్వాత ఏడవకో, బట్టలు చింపుకోకు, వెంట్రుకలు కొరికించుకోకు, నాకే ఎందుకు ఇలా చేసావు అని ప్రశ్నించుకో. కన్నులకి ఇంపైందా అని కళ్ళ ముందు నుంచి తీసేస్తాడా ఏంటది అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. విచిత్రం, ఇంటికి వెళ్ళేసరికి యెహెజ్కేలు భార్య చచ్చిపోయింది. చిన్నతనం నుంచి పవిత్రంగా బ్రతికిన వాడు పొందుకున్న ప్రతిఫలం. యవ్వన వయసు వచ్చే వరకు, వివాహం వచ్చే వరకు నేను ఏ అపవిత్రత నొందిన వాడను కాదు, ఏ పాపం చేసిన వాడను కాదు. ఇంత పవిత్రంగా బ్రతికిన వ్యక్తికి దేవుడిచ్చిన ప్రతిఫలం. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. తల్లిదండ్రులు పిల్లల బంధం అన్నా కొంతకాలం తెగిపోతుంది. అత్తాకోడల బంధం అన్నా కొంతకాలం ఏం అవసరం లేదు, 3 నెలల్లో తెగిపోద్ది. హైదరాబాదు పట్టణ వాస్తవ్యులకైతే నాకు తెలిసి 3 నెలలు కూడా అవసరం లేదు అనుకుంటున్నా. అత్తాకోడల బంధం తెగిపోద్దేమో. ఈ భూమి మీద దేవుని బంధం తర్వాత పవిత్రమైన బంధం ఏదైనా ఉన్నదంటే మానవ భాషలో అది భార్యాభర్తల బంధమే. వివాహమైన తర్వాత పిల్లలు ఎటో వెళ్ళిపోతారు, మానవ సంతానం ఎటో వెళ్ళిపోద్ది. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒక భర్తకు తోడు భార్య, భార్యకు తోడు భర్త. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఇది జీవిత సత్యం. అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటుంది అనుకున్న భార్య, తన కన్నులకు అందమైనది, తాను ప్రేమించే గుణవతి అయిన భార్య ఒక్క రోజులోపు ఆయన కళ్ళ ముందు నుంచి తీసేస్తే విచిత్రం.
ఒక భక్తిపరుడు ఎలా కూడా బ్రతకగలడా? ఆశ్చర్యం కలుగు చేసే సంఘటన. భార్య శవాన్ని కళ్ళ ముందు పెట్టుకొని, ఎందుకు ఇలా చేసావు అనల్లా. నా బ్రతుకులోనే ఎందుకు ఈ నష్టం వచ్చింది ప్రశ్నించలా. నా జీవితంలోనే ఈ కీడు ఎందుకు కలిగింది దేవుని మీద తిరుగుబాటు చేయలా. అంతా నా మంచికే, ఆరాధన నా యేసుకే. దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి దేవుడు జరిగిస్తాడు. ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తానికి నేను తల ఉంచుతున్నానని దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు. తమలో మీలో ఎవరైనా, అయ్యలారా మీలో ఎవరైనా మంచి భక్తిగా బ్రతికి భక్తికి తగిన ప్రతిఫలం పొందక పిల్లల విషయంలో నష్టం, ఉద్యోగ విషయంలో నష్టం, వ్యాపార విషయంలో నష్టం, ఆర్థిక విషయాల్లో నష్టం, ఏ రంగంలో చూసినా నష్టపోయి దేవుని ప్రశ్నిస్తూ వచ్చారా? దేవుని మీద సనుగుతూ వచ్చారా? ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏ నష్టంతో వచ్చినా, గడిచిన కాలాల్లో సనిగారేమో, ఈ రాత్రి నుంచి దేవుని సన్నిధిలో ఆ సనుగుడును స్తుతిగా మీరు మార్చుదురుగాక. మీరు స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి యేసు నామం పేరిట మీ స్తుతి, ఆ స్తుతి యేసు నామం పేరిట మీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగాక. ఎప్పుడు ప్రభు పిల్లలు దేవుని మీద సనిగే వాళ్ళుగా ఉండొద్దు. అద్భుతం. ఇంగ్లాండ్ దేశంలో జాన్ బనియన్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. యవన కాలంలో త్రాగుబోతుగా, తొంటరోడుగా, అల్లరోడుగా బ్రతికేవాడు. మిలిటరీలో జాయిన్ అయ్యాడు. మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత ఆయన అల్లరితనం మరెక్కువ పెరిగింది, త్రాగుడు వ్యసనం మరెక్కువగా పెరిగింది. తల్లి చూసి వీడు ఏమైపోతాడో, వీడు భ్రష్టుడైపోతాడేమో తల్లి ఏడుస్తూ ఉండేది. వివాహ వయసు వచ్చింది. ఓ మంచి భక్తి కలిగిన భార్యను ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. ఆ అమ్మాయి పేరు మేరీ, ఈ అబ్బాయి పేరు జాన్ బనియన్. ఆ తల్లి మేరీ చాలా భక్తి కలిగింది, చాలా ప్రార్థన పరురాలు, ఓర్పు కలిగింది. ఆ త్రాగుబోతు భర్తను సహించి తన ప్రార్థన ద్వారా, తాగుబోతు భర్తను సహించి తన ప్రార్థన ద్వారా భర్తను మార్చుకుంది. బైబిల్లో రాస్తుంది కదా, భార్య తన సత్ప్రవర్తనను బట్టి భర్తను రాబట్టుకోవచ్చును అని బైబిల్లో రాస్తుందే. భార్య మాదిరికరమైన జీవితం, భార్య ఓర్పు, భార్య మంచితనం, భార్య సాత్వికం, భార్య నెమ్మది జీవితం చూసి ఈ క్రూరుడైన భర్త మారి దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించారు. ఎప్పుడైనా ఆయన అడిగితే, అయ్యా ఈ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఆత్మీయంగా కన్నవాళ్ళు ఎవరు అని అంటే, తన భార్య వైపు చూపించి అంటాడట, ఆవిడ నాకు భార్య మాత్రమే కాదు, నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తల్లి. వా, ఆవిడ నాకు భార్య మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిన ఆత్మీయ తల్లి, ప్రార్థన నేర్పిన ఆత్మీయ తల్లి, దేవుని ఎలా ప్రేమించాలో, దేవుని మనసును ఎలా గెలుచుకోవాలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిన నా ఆత్మీయ తల్లి అని తన భార్యను గూర్చి సాక్ష్యం చెప్తూ ఉండేవాడట. మా నీ భర్తకు నువ్వు భార్యగా మాత్రమే కాదు, ఒక ఆత్మీయ తల్లిగా నువ్వు మార్చబడుదువుగాక. నీ భార్యకు నువ్వు భర్తగా మాత్రమే కాదు, ఒక ఆత్మీయ తండ్రిగా మార్చబడే కృప నీ భార్యను అడిగితే, నా భర్తలాగా బ్రతికితే భక్తి జీవితం నా భర్తలాగా బ్రతకాలి. నీ భర్తను అడిగితే, ఈ భక్తి జీవితం చేస్తే నా భార్యలాగా నేను జీవించాలి. ఇలాంటి దైవికమైన వాతావరణం మన ఇంటిలో ఉంటే క్రూరులు కూడా ప్రభు తట్టు త్రిప్పబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. విన్నారు ఈ మాట? రైట్. ఆ తర్వాత ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని భార్యాభర్తలిద్దరూ సేవ చేయటం ప్రారంభించారు. సేవ చేస్తున్న దినాల్లో వాళ్ళకు ఒక కుమార్తె పుట్టింది. విచిత్రం, ఆ కుమార్తె పుట్టుగుడ్డిది, కళ్ళు కనపడవు, పుట్టుగుడ్డిది. ఆ పుట్టుగుడ్డిదైన కూతురు వైపు చూసి, మాకెందుకు ఎలాంటి కూతురునిచ్చావు? దేవుని ప్రశ్నించలా. దేవా, ఈ గుడ్డిదానిగా పుట్టిన ఈ కూతుర్ని పెంచే కృప మాకు దయచేయి. ఆ కూతుర్ని చూసి స్తుతించారే కానీ ఏనాడు దేవుని మీద సనగలేదు. ఒకవేళ
మేనమామ మేనరికపు సంబంధాన్ని బట్టి ఎవరైనా ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాల్లో అంగవైకల్యంతో ఒకవేళ పుడితే, అంగవైకల్యంతో కాదు, ఒకవేళ అందవిహీనంతో పుట్టిన దేవుడు మీకు ఏ రూపాన్ని ఇచ్చాడో ఆ రూపాన్ని ప్రేమించడం నేర్చుకోండి, ఆ రూపాన్ని ఇష్టపడటం నేర్చుకోండి. అద్దం ముందు నిలవబడ్డప్పుడు నా ముక్కు బాగాల, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే బాగుంటుందేమో, నా ముఖం బాగాల, ఇంకొంచెం శ్రీదేవిలాగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని అందంగా కనపడి వృద్ధాప్యం వరకు అందంగా కనపడాలని ప్రయత్నం చేసిందట పాపం ఆ తల్లి. బాధాకరం, వృద్ధాప్యం రాకమునిపే ఆ తల్లి చనిపోయారు. ఎప్పటికీ ఎవరికి అర్థం కాదు చనిపోయిందో. సరే, అది వేరే టాపిక్. విన్నారా? ఎప్పుడు నా జుట్టు ఇట్లా కాదు, నా జుట్టు కొత్తిమీర కట్టలాగా ఇంతే ఉంది, గొర్రె తోకలాగా ఇంతే ఉంది. ఆ అక్క జుట్టు చూడు, మున్సిపాలిటీ సీపర్ అంత లావు, అంత పొడుగుంది. నా జుట్టు అసలు బాగాల. అదిగో చూడు, ఆ అబ్బాయి తల వెంట్రుకలు ఎంత ఒత్తుగా ఉన్నాయో, గడ్డం కూడా చూడు ఎంత బాగా పెరిగిందో. నాదేమో మేక గడ్డం, నాదేమో పిల్లి గడ్డం. దేవా నన్ను అట్టెందుకు పుట్టించలా అని ఎవరినో చూసి ఎవరిలాగో ఉండాలనుకోకు. నేనంట, నీ దేవుని దృష్టిలో నీ ఒక ప్రత్యేకమైన దానివి, నీ దేవుని దృష్టిలో నీ ఒక ప్రత్యేకమైన వాడివి. నీలాంటి వ్యక్తిని భూమి మీద మరి ఎవరిని దేవుడు సృష్టించలా. దేవుని దృష్టిలో యు ఆర్ యునిక్, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. గుడ్డితనంతో పుట్టిన కూతురును చూసి సంతోషంగా పెంచుతూ ఉండేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. తనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిన భార్య సేవ చేస్తున్న దినాల్లో సడన్గా చచ్చిపోయింది. సమాధి చేస్తా ఆ సమాధి దగ్గర మోకరించి ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా ఈరోజు సమాధిలో చూస్తున్న నా భార్యను కొన్ని సంవత్సరాల తర్వాత పరలోకంలో నిశ్చయంగా చూస్తాను. ఇప్పుడు రోగగ్రస్తమైన శరీరాన్ని చూస్తున్నాను, పరలోకంలో దేవదూతల రూపాన్ని పోలిన ఒక దైవీకమైన రూపాన్ని నా భార్యలో నేను చూస్తాను. ఈ భూమి మీద బ్రతికింది 30-40 సంవత్సరాలు బ్రతికేమేమో, పరలోకంలో మా భార్యాభర్తలు, మా కుటుంబం యుగాయుగాలు పరలోకంలో మేము కలిసి బ్రతుకుతాం. నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానయ్యా అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో దేవుని సేవ చేసే ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశస్తులు ఇతని మీద పగబట్టి, నువ్వు యేసుక్రీస్తును ప్రకటిస్తే నేను జైల్లో వేస్తాం, నువ్వు జైల్లో పడకూడదంటే యేసుక్రీస్తును ప్రకటించొద్దు. వీళ్ళు అన్నారు, జైల్లో పడినా పర్వాలా, నేను యేసుక్రీస్తును ప్రకటిస్తా. మరి జైల్లో పడిన తర్వాత ఏం చేస్తావు? జైల్లో ఖైదీలు ఉంటారుగా, వాళ్ళకు సువార్త ప్రకటిస్తా అని పైకి అనలేదు, మనసులో అనుకున్నాడట. 13 సంవత్సరాలు జైల్లో వేశారు. నేనంట, లోకాన్ని విడిచిపెట్టి దేవుడు కావాలని భక్తిగా బ్రతకాలని ఇష్టపడి దేవుని వైపు తిరిగిన ఆయన జీవితంలో కూతురు పుట్టుగుడ్డి ఆవిడ, భార్యను కోల్పోయాడు, చెరసాల పాలయ్యాడు. వాస్తవంగా ఇంకొక వ్యక్తి అయితే పిచ్చోడు కావాలి. దేవుడు నమ్ముకుంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్ముకుంటే దేవుడు ఏమిచ్చాడు? మీలో ఎవరైనా ప్రతి దానికి సనుగుతూ, చిన్న కష్టం వచ్చినా సనిగి, చిన్న నష్టం వచ్చినా సనిగి, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, ప్రతిదానికి దేవుని ప్రశ్నించే వాళ్ళుగా ఉన్నారేమో. సంగమా, సనుగుడు సమాధి అయిపోవునుగాక. మన కుటుంబాలు స్తుతించే కుటుంబాలుగా, ఆరాధించే కుటుంబాలుగా, ప్రతి పరిస్థితిలో దేవుని సేవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. పెద్దగా చెప్తాం ఆమెన్. ఆ చెరసాలలో ఉన్నప్పుడే ఒక పుస్తకం రాయటం ప్రారంభించాడు. ఆ పుస్తకం పేరే యాత్రికుని ప్రయాణం. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం యాత్రికుని ప్రయాణం. చెరసాలలో ఉండి దేవుని ప్రత్యక్షతను కోల్పోకుండా పుస్తకం రాస్తే, ఆయన చెరసాల బయట ఉండి సువార్త ప్రకటించి ఒక 5,000 మందిని ప్రభుతోటి తిరిపేవాడు, 10,000 మందిని ప్రభుతోటి తిరిపేవాడు. చెరసాలలో ఉన్నప్పుడు పుస్తకం రాశాడు. ఆ పుస్తకం లక్షలు కాదు, కోట్ల కొలది హృదయాలను ప్రభుతోటి త్రిప్పింది. పెద్దగా చెప్తాం ఆమెన్. ఈరోజు నుంచి నేర్చుకో. ప్రవక్తలకు శ్రమలు ఎదురైనప్పుడు, ప్రవక్తలకు పోరాటం ఎదురైనప్పుడు దేవుని మీద ఆయాసపడలా, దేవుని మీద సనగలా, సహించారు, ఓర్చుకున్నారు, భరించారు.
అలాంటి దివ్యమైన కృప మన ఒక్కొక్కరికి దేవుడు వరంగా దయచేయునుగాక. ఆఖరి ఘట్టానికి వచ్చాను. ఏస్కేలుతో దేవుడు అంటాడు, ఏస్కేలు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నిన్ను కావలివానిగా నియమించా. నీవెవరివో తెలుసా? కావలివాడివి. దైవజనమా, వాక్యం బోధిస్తున్న నేను, ఇదిగో ఈ స్థలంలో కూర్చున్న దైవజనరాలు, ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు, ఈ బిడ్డలందరూ ఎవరో తెలుసా? ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి, క్రైస్తవ సంఘాలకు కావలివారు. ఒట్టి సేవకుడే కాదు, ప్రతి క్రైస్తవుడు తన కుటుంబానికి కావలివాడు, తన పిల్లలకు కావలివాడు. క్రైస్తవ సంఘానికి ప్రతి క్రైస్తవుడు ఒక కావలివాడిగా బ్రతకాలి. చూడండి ఆ మాట ఒకసారి. ఏస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 33వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, నరపుత్రుడా, పెద్దగా నరపుత్రుడా, పెద్దగా నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము. 3 ఖరీదైన మాటలు చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వింటున్నారు. దేవునికి మహిమ. ఏ మాట మిస్ చేసుకోకండి. సవాలుతో కూడుకున్న వర్తమానం. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివారిగా నియమించా. 3వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు. 17వ వచనంలో అన్నాడు. 33వ అధ్యాయం 7వ వచనంలో కూడా సేమ్ ఇదే మాట అంటాడు. నాతో కలిసి, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. కొంచెం గట్టిగా 2 చేతులు తేసాయికు స్తోత్రాలు చెప్దాం. వినండి నా వైపు. ఇశ్రాయేలు వారికి నేను నిన్ను కావలివాడిగా నియమించా. కావలివాడు ఎలా ఉండాలి? కావలివాని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మెట్టుకు 3 క్యారెక్టర్స్ చెప్తాను. కావలివాడు పట్టణాన్ని కాసేటప్పుడు బురుజుల మీద, ప్రాకారాల మీద ఉండి అటువైపు నుంచి ఏ శత్రువు వస్తున్నాడు 24 గంటల పసిగట్టి దేశంలో ఉన్న ప్రజలకు హెచ్చరిక చేస్తాడు. అంటే కావలివాడు ఎప్పుడు ఎత్తైన స్థలంలో ఉంటాడు. మీరు ఎరుగుదురు కదా, ఆ రోజుల్లో కావలివారు పట్టణం చుట్టూత ప్రాకారాలు ఉంటే ఆ ప్రాకారాల మీద ఉండి పట్టణాన్ని కావలి కాస్తారు. కావలివాడు ఎప్పుడు ఎత్తైన స్థలంలో ఉంటాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నేను కావలివాడిని ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి, నేను కావలివాడిని క్రైస్తవ సంఘాలకు, కుటుంబాలకు అని చెప్పే కదా. కావలివాడు ఎప్పుడు ఎత్తైన స్థలంలో ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతా, దైవ సేవకులు నిలబడి వాక్యం చెప్పే ఫుల్ ఫీట్ ఉంది కదా, అది ఎత్తుగా ఉంటుందా, డౌన్గా ఉంటుందా? చెప్పేది ఏదో పెద్దగా చెప్పాలా? ఎత్తుగా ఉంటుంది. ఎందుకు ఎత్తుగా ఉంటుంది? మా అక్కేం చెప్తుందంటే అందరికీ కనపడాలి కదన్నా. నిజమే, అందరికీ కనపడటానికి ఎత్తుగా ఉంచుతారు. నిజమే. ఎజ్రా కూడా అందరికంటే ఎత్తైన స్థలంలో నిలబడి వాక్యాన్ని బోధించాడు, అందరికీ కనపడటానికి. నిజమే. కానీ దానిలో ఉన్న ఆత్మీయ మర్మం ఏంటో తెలుసా? బోధకుడు సంఘానికి బోధించేటప్పుడు విశ్వాసుల ఆత్మీయ స్థాయి కంటే సేవకుని ఆత్మీయ స్థాయి ఎత్తులో ఉండాలి. ఎత్తులో ఉండాలి. ఎత్తులో ఉండాలి. ఒక విశ్వాసులో ఉండే విశ్వాసపు స్థాయి కంటే సేవకుని విశ్వాసపు స్థాయి ఎత్తులో ఉండాలి. ఒక విశ్వాసులో ఉన్న పరిశుద్ధత కంటే సేవకుడి పరిశుద్ధత ఎత్తులో ఉండాలి. ఒక విశ్వాసి దేవుని కొరకు బ్రతికిన దానికంటే సేవకుడు దేవుని కొరకు అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్రతికేవాడై ఉండాలి. యేసుక్రీస్తు వారు అంటారు కదా, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. దీని అర్థం ఏంటో తెలుసా? సేవకుడు నీతి విశ్వాసుల నీతి కంటే అధికమైన నీతిని కలిగిన వాడై ఉండాలి. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకని ప్రభు బిడ్డలారా, మీరు ఏ సంఘాలకైనా వెళ్ళండి,
వెళ్ళే ఆ సంఘంలో దైవజనుడు పవిత్రంగా బ్రతుకుతున్నాడా లేదా, తాను బోధించిన నీతి బోధకు తగినట్లుగా తాను జీవిస్తున్నాడా లేదా. విశ్వాసుల దగ్గర డబ్బును తీసుకొని మీరు దేవుని కొరకు దానం చేయండి, దేవుని కొరకు కానుకలు ఇవ్వండి అని చెప్పి విశ్వాసులు ఇచ్చే డబ్బుతో ఈ సేవకుడు విలాసాలు అనుభవిస్తున్నాడా, మేము వెదజల్లినట్లుగానే ఈ దైవజనుడు సేవ కొరకు వెదజల్లుతున్నాడా, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడా, ప్రజల దగ్గర దోచుకునేవాడా, ఈయన కావలివాడా, మమ్మల్ని ఖర్చుకు తినేవాడా. ఆ ప్రత్యక్షత సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. ఒకసారి కొకటపల్లి ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకకు వెళ్ళాను. అది 2వ రోజు సభ, 2 రోజులు పెట్టారు. ఆ 2వ రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఈలోపు ఒక పాస్టర్ గారు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చాడు. అయ్యగారు రేపు 7వ తారీఖున పలానా చోట పలానా ఫంక్షన్ హాల్లో పెద్ద సేవకుడిని పిలిచి, ఆయన పేరు నేను చెప్పను, పెద్ద సేవకుడిని పిలిచి మేము మీటింగ్ ఏర్పాటు చేసాం. అయ్యగారు నాకు అర్జెంటుగా 4 లక్షల రూపాయలు కావాలి. దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి, ఏ విశ్వాసినో ప్రేరేపించి నాకు 4 లక్షలు ఇచ్చేటట్లుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అని ఇట్లా అన్నాడు. మీరు గట్టిగా ప్రార్థన చేయండి అని. నేను ఆయన వైపు చూసి, అయ్యా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి నీకు 4 లక్షల రూపాయలు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడయ్యా అన్న. ఆయన మీరు నవ్వినట్టుగానే నవ్వి దేవునికి స్తోత్రం కలుగునుగాక, అయ్యగారు ఆ 4 లక్షల రూపాయలు ఎటు నుంచి వస్తున్నాయి ఒకసారి చెప్పండి అయ్యగారు అన్నాడు. నేను అక్కడ వాక్యం చెప్పాలి నాయన, నాకు టైం అవుతుంది అని వాక్యం చెప్పి కిందకు వచ్చా. చెప్పిన వాక్యాన్ని గురించి ఒక మాట మాట్లాడాల. రావటంతో అయ్యగారు ఇంకా 4 రోజులే ఉంది, 4 లక్షల రూపాయలు నాకు కావాలి, దేవుడు ఇచ్చినట్టుగా మీకు చూపించాడే, ఎటు నుంచి వచ్చింది అయ్యగారు అన్నాడు. నేను అన్నా, సపరేట్గా ఎటు నుంచో రావాల్సిన అవసరం లేదయ్యా, ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, అవన్నీ నీ ఒంటి మీదే ఉన్నాయి అన్న. నా ఒంటి మీద ఏమున్నాయి అన్నాడు. ఈ చేతికి ఎన్టీ రామారావు గారు లాగా 4 ఉంగరాలు పెట్టావు, ఈ చేతికి 4 ఉంగరాలు పెట్టావు, మెడలో గొలుసు ఉందో చూసారా, బంగారు గొలుసు ఏ సైజులో ఉందంటే మన పల్లెటూరులో దూడలకు పెడతారు చూసారా గేదెలకి, ఆ సైజు బంగారు గొలుసు చేయించుకున్నాడు పాస్టర్ గారు, ఆ సైజు బంగారు ఉంగరాలు పెట్టుకున్నాడు. నేను అన్నా, అయ్యా ఈ బంగారు గొలుసు ఒక్కటి అమ్మితేనే 5 లక్షలు వస్తాయి, ఈ కాలంలోనైతే 20 లక్షలు వస్తాయి. ఈ బంగారపు గొలుసు అమ్మితేనే 5 లక్షలు వస్తాయి, ఈ 4 అయ్యో ఒక 4 లక్షలు అనండి, పెద్దగా చెప్పాలి. ఈ 4 5 మొత్తం ఎంత? అబ్బో లెక్కల్లో మీరు మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. వినండి, ఈ బంగారం అమ్మితేనే 13 లక్షలు వస్తాయి, ఇంకా 4 లక్షల రూపాయలు సపరేట్గా ఎందుకయ్యా, ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు అన్న. అంటాడు నా వైపు చూసి, ఈ బంగారు గొలుసు మా మామ పెట్టింది, ఈ ఉంగరమేమో మా భార్య పెట్టింది, ఈ ఉంగరమేమో మా సంఘస్థులు మా మ్యారేజ్ రోజు గిఫ్ట్గా ఇచ్చారు. నేను అన్న డైరెక్ట్గా, అంటే మందేమో అమ్మి నీకు డబ్బులు ఇవ్వాలా, తేరగా వాళ్ళు ఇచ్చిన వాటితో నువ్వు బంగారం చేయించుకోవాలా, నీది మాత్రం అమ్మో మందిది అమ్మాలా. కొంతమంది సేవకులు జలగల్లాగా మారిపోయి, జలగలకి 2 కూతుర్లు ఉన్నారట. పెద్దదాని పేరేంటి, రెండో దాని పేరేంటి? ఆ ఆత్మ ఈరోజు కొంతమంది సేవకుల మీద పనిచేసి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. దోచుకొని ఆ డబ్బును సేవ కొరకు ఖర్చు పెడుతున్నారంటే, ఖర్చు పెట్టకపోగా కోట్లకు పడగెత్తుతున్నారు. పేద బిడ్డల రక్తాన్ని పీల్చుకొని విశ్వాసులను దరిద్రులుగా చేసి వీళ్ళు ఐశ్వర్యవంతులుగా మారుతున్నారు. సేవకుడు విశ్వాసి పెరిగిన, గమనించండి, విశ్వాసి అనుభవిస్తున్న ఆర్థిక స్థితిగతి కంటే దేవుని కొరకు త్యాగం చేసుకుని నిరాడంబర జీవితం జీవించేవాడిగా ఓ దైవ సేవకుడు బ్రతకాలి. ఓ సేవకుడు ఇలా అంటాడు, నా దేవుడు రాజు, నా వైపు చూడాలి అందరూ, ఎట్లా అనండి, నా దేవుడు రారాజు అనండి ఒకసారి, తమ్ముడా ఇట్లాను, నా దేవుడు రారాజు, నా దేవుడు రారాజు అయితే నేనెవరిని? రాజు. ఏ ఊరుకు రాజు నాయన? ఆయన అంటాడు, ఆయన రారాజు, నేను రాజుని, నేను రాజు కుమారుని కాబట్టే నేను వేసుకునే కోటు ఉందే, ఒక్కొక్క గుండి 5,000 రూపాయలు, మొత్తం 7 గుండీలు, గుండీలే 35,000, గుండీలే 35,000 అయితే కోటు
కావలివాడికి ఉండే లక్షణమా? కావలివాడు తను తాను సమర్పించుకొని ఒక విశ్వాసి దేవుని కొరకు త్యాగం చేసిన దానికంటే మించిన త్యాగం చేసేవాడై ఉండాలి దైవజనుడు. వినారు ఈ మాట? విశ్వాసుల ఆత్మీయ స్థాయి కంటే సేవకుని ఆత్మీయ స్థాయి యేసునామములో ఎత్తైనదిగా ఉండునుగాక. ఈ కాలం హైదరాబాదులో ఉన్న అమాయకపు ప్రజలు పాస్టర్ గారు అంటే ఒక రేంజ్లో కనపడాల. ఇట్లా అనండి ఒకసారి. వద్దులే నాయన, నువ్వు అనొద్దులాగు. ఒక రేంజ్లో కనపడాల. తక్కువ టైకి తగ్గకూడదు. కోటు సూటు బూటు ఒక రేంజ్లో. అవి వేసుకోవటం తప్పని కాదు. అమెరికా వాళ్ళని చూసి మనోళ్ళు నేర్చుకున్నారు. అమెరికా వాళ్ళు కోటు ఎందుకు వేసుకున్నారా అంటే ఎందుకు వేసుకున్నారంటే అది చలి ప్రాంతం. చలి తగలకుండా వాళ్ళు కోటేసుకుంటే మనోడు వేసవి కాలంలో కూడా కోటేసుకుంటాడు. ఆ మధ్య కోటేసుకున్న ఒక పాస్టర్ గారి దగ్గర నిలబడితే అద్భుతం, ఎలుకలు చచ్చిపోయిన అవసరం వచ్చింది. అన్నా ఏంటన్నా అన్నాను. అంటాడు, అన్నా 2 గంటల నుంచి ఈ వేసవికాలం ఒక్కపోతలో ఇక్కడ కూర్చొని చెమట కంపు, నేను వేసుకున్న సెంటు వాసన, ఈ 2 కలిపి ఇప్పుడు నా బాడీలో నుంచి విచిత్రమైన వాసన వస్తుందన్నా అన్నాడు. నేను అన్నా, వేసవి కాలం కోటేసుకోకపోతే ఏమైందయ్యా? మళ్ళా దానికోసం నీకు చెమట రాకుండా ఉండటానికి ఏసీ ఒకటి పెడతావు, మళ్ళీ దానికి ఒక డబ్బులు దండగా. అయినా చెమట రాకుండా ఉంటుందా వేసవికాలం? వేసవికాలంలో కోటేసుకోకపోతే ఏమైందయ్య అంటే అంటాడు, పాస్టర్ గారు అంటే ఒక రేంజ్లో కనపడాల. ఇవి నామకార్థ క్రైస్తవులు మాట్లాడే మాటలో. దైవజనుడు వస్త్రములో సమర్పణ కలిగిన వాడై ఉండాలి, తిండిలో సమర్పణ కలిగిన వాడై ఉండాలి. తాను వాడే వస్తువుల విషయంలో, అనుభవించే వస్తువుల విషయంలో విశ్వాసుల కంటే మరెక్కువగా త్యాగం చేసుకునే ఆ త్యాగ జీవిగా ఏ సేవకుడు బ్రతుకుతాడో ఆ సేవకుడు సంఘానికి కావలివాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. రెండవది, పట్టణం కాపాడబడాలంటే కావలివాడు నిరంతరం మేలుకొని పహారా కాయాలి. కావలివాడి భుజస్కంధాల మీద ఎంత బాధ్యత ఉంటుందో తెలుసా? కావలివాడే గనక పొరపాటును నిద్రపోయాడా పట్టణం దురాక్రమణకు గురైపోతుంది. పట్టణం యొక్క భవిష్యత్తు, పట్టణంలో ఉన్న ప్రజల భవిష్యత్తు అంతా ఒక్క కావలివాడి మీద ఆధారపడి ఉంటుంది. దైవజనమా, విశ్వాసుల భవిష్యత్తు, విశ్వాసుల ఆధ్యాత్మిక స్థాయి కావలివాడిగా పిలువబడుతున్న ఒక సేవకుడి మీద ఆధారపడి ఉంటుంది, ఒక సేవకురాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సేవకుడు సేవకురాలు మేలుకొని అహోరాత్రులు ప్రార్థించే ప్రార్థనా పరులుగా బ్రతుకుతూ ఉంటే ఈ కావలివాడు మేలుకొని బ్రతకటం విశ్వాసుల కుటుంబాలకు అది క్షేమకరంగా దేవుడు మార్చునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్.